సీఎం రేవంత్ అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా బీసీ బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పథకాల అమలుతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ నేతలు విమర్శలు ఆపి రాష్ట్రానికి రావాల్సిన యూరియాను వెంటనే పంపాలన్నారు మంత్రులు. కొందరు బీఆర్ఎస్ నేతలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా డ్రామాలు ఆపాలని హెచ్చరిస్తున్నారు హస్తం నేతలు. రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా బీసీ బిల్లుపై తదుపరి కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాల పాలసీ, జూనియర్ కళాశాలల పోస్టుల మంజూరు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కులగణన నివేదికను కేబినెట్లో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కులాల వారీగా గణాంకాల సేకరణ, ఆపై విధానాలు రూపొందించాలనే దిశగా ఈ చర్చ జరగనుంది. యూరియా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా తీరు మారలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూన్ నుంచి జూలై వరకు 6,60,000 మెట్రిక్ టన్నుల యూరియా అలాట్మెంట్ చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా యూరియా అందించలేదన్నారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వీడాలన్నారు మంత్రి తుమ్మల. యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాళ్ళు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్. ఎరువుల ఉత్పత్తి, పంపిణీ కేంద్రం అధీనంలో ఉంటుందనే విషయం రామచంద్రారావు మరిచిపోయారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు అవసరమయ్యే ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు పొన్నం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయము, ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టున్నది. మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి. ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే గెలుస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బోరబండలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా రేషన్ కార్డులు కావాలని చెప్పి వారు ఎదురు చూస్తుండే, మనకి ఇవ్వలేదు. కానీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికైనా రేషన్ కార్డు రాలేదనుకోండి, మీరు లిస్టులో రాసుకోండి. మనము 500 రూపాయలు గ్యాస్కి ఇస్తామని చెప్పి మనము గ్యారంటీ కార్డులో పెట్టినాం. కొన్ని చోట్ల వస్తలేదు. సో మీరందరూ కూడా మీరు ఇవి రాసి పెట్టుకోండి, నేను ఏది చేపిస్తాను. నేను నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థుల పేరెంట్స్ కు హామీ ఇచ్చారు. ఈ జరిగిన సంఘటన పైన విచారణ చేసి ఇప్పటికే ఆ సంబంధిత సప్లై కాంట్రాక్టర్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఇక డ్రామాలు ఆపాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కృషి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు చామల. ఇకనైనా రేవంత్ రెడ్డితో కేసీఆర్ను పోల్చవద్దన్నారు ఎంపీ చామల. క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ నల్లగొండ జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే కౌశిక్ రెడ్డి గారు, ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తారు, టైగర్ అని. ఎవరిని? జగదీశ్వర్ రెడ్డి గారిని. నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి, ఆయన టైగరా ఎలుగుబంటి అని. ఇంకొక ఆయన ఏమో నాకు ఓటు లేకపోతే నేను పాడ మీద పడుకుంటా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని
వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయడం అన్యాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఇండ్లు కోల్పోయిన వారికి ప్రజాప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలోని ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కాలనీని కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు జీవన్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ చేరికపై ఎంపీ సీఎం రమేష్ చెప్పింది నిజమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అది తప్పు అని నిరూపించే దమ్ము కేటీఆర్ కు ఉందా అని సవాల్ విసిరారు. ఇక బీసీ డిక్లరేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్నారు. అది బీసీ డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అన్నారు. ఎరువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రారావు. కేంద్రం పంపిన యూరియాపై మంత్రులు చర్చకు రావాలన్నారు బీజేపీ లీడర్లు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ డేట్ ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు టికెట్ ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డికి సంబంధం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ను నడిపే స్థితిలో లేకనే బీజేపీలో విలీనం ప్రస్తావన తెస్తున్నారన్నారు. విలీనం వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు బండి సంజయ్. వాళ్ళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు రైతులకు ఎందుకు యూరియా ఇవ్వలేకపోతున్నారో మంత్రి తుమ్మల చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిందన్నారు. కేంద్రం పంపిన యూరియాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు రామచంద్రారావు. దీనిపై విచారణ చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు రామచంద్రారావు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు రామచంద్రారావు. నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నాను, మీరు రైతాంగ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్, చర్చకు సిద్ధమైతే నేను ఎల్లుండి ఖమ్మం పోతున్నాను. ఖమ్మంలో ఇద్దరం కూర్చొని మాట్లాడదాం దీనిపైన. నా లెక్కలు నేను తీసుకొస్తాను, మీ లెక్కలు మీరు బయట పెట్టండి. అనవసరంగా తెలంగాణ రైతుల్ని తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేయకండి. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. ప్రజలు ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. లోకల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలన్నారు ఎంపీ. రైతులంతా ఏమంటున్నారు, నారాయణపేట రైతులు అమ్మ కొడంగల్నేమో 21 లక్షలు ఇచ్చిండ్రు, ఇక్కడేమో మాకు 14 లక్షలు ఇస్తామంటున్నారు. కొడంగల్లో ఎంత ఇస్తే నారాయణపేట కూడా అంతే ఇవ్వాలని చెప్పుకుంటున్నాను. కొడంగల్లో ఎంత ఇస్తే నారాయణపేట కూడా అంతే ఇవ్వండి. ఆడ 14 ఇచ్చి ఇక్కడ 14, ఆడ 21 ఇస్తే 21, ఆడ ఏది ఇచ్చి ఇక్కడ 10. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే బీజేపీకి రాజీనామా చేశానన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం పెద్దలు తన ఆవేదన ఎప్పుడైతే వింటారో అప్పుడే బీజేపీ గురించి ఆలోచిస్తానన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు తాను ముందుకెళ్తానన్నారు రాజాసింగ్. ఆగస్టు 2న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు ప్లాన్ చేసింది బీజేపీ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. బీసీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో ముఖ్య నేతలంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర బీజేపీ. రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణితో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. గ్రేటర్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నందున ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో జలకళను సంతరించుకుంది.
5 రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలు కాస్త నెమ్మదించాయి. ఇవాళ చాలా చోట్ల పొడి వాతావరణం కొనసాగింది. కొమరం భీం, ఆదిలాబాద్ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అలర్ట్ ఇచ్చింది. ఇవాల్టి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 50,503 క్యూసెక్కులు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,069.9 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్తులను అధికారులు అలర్ట్ చేశారు. జాలర్లు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు సిన్నపల్లిలోని జానకీబాయి చెరువు అలుగుపారుతోంది. ఇందూరు నయాగార జలపాతంగా పేరు పొందిన శీలం జానకీబాయి చెరువు మత్తడి పోస్తోంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో అటవీ ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పొంగి పొర్లుతోంది. అలుగు పారుతున్న చోట నీటిలో ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల శివారులోని నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్న 640 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరింది. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409 మీటర్లు ఉండగా ప్రస్తుతం 408 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి 640 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లో కింద నిజాం సాగర్లోకి విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకుల తాకిడితో సందడి నెలకొంది. సండే హాలిడే కావడంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు పర్యాటకులు. జలపాతం పరవళ్లతో యువతీ యువకులు కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. దూరం నుంచి జలపాతం దృశ్యాలను సెల్ఫీలతో హాలిడేను ఆస్వాదించారు యువతీ యువకులు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు గూడూరు పోలీసులు. కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతం అధిగమించడంతో భూగర్భ జలాల మట్టం పెరుగుతూ ఉండటం కొంత ఊరటనిస్తోంది. మరోవైపు ఎగువ నుంచి వరద నీరుతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సరోగసీ కోసం దంపతుల నుంచి 30 లక్షలు వసూలు చేశారని, DNA టెస్టుతో అసలు మోసం బయటపడిందని డీసీపీ రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఈ కేసులో 7గురిని అరెస్టు చేశామని, నమ్రతను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. పిల్లల అక్రమ విక్రయం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొన్ని రోజుల కిందట సరోగసీ కోసం డాక్టర్ నమ్రతను ఆశ్రయించింది జంట. దీంతో వేరే వాళ్ల బిడ్డను ఇచ్చింది నమ్రత. అయితే శిశువు ఆరోగ్యంపై అనుమానం రావడంతో దంపతులు DNAకు పట్టుబడడంతో అసలు మోసం బయటపడింది. డాక్టర్ నమ్రత లిస్టులో చాలా మంది సరోగసి కోసం వచ్చిన దంపతుల డేటా ఉన్నట్టు తెలుస్తోంది. నమ్రతను విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు పోలీసులు. రిమాండ్ తర్వాత కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. సృష్టి క్లినిక్ మోసాలపై కీలక విషయాలు ప్రకటించారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్. సరోగసి కోసం సృష్టి క్లినిక్ ఫౌండర్ నమ్రత దంపతుల నుంచి 30 లక్షలు తీసుకుందని, అద్దె గర్భం, C-సెక్షన్ పేరుతో మరో 10 లక్షలు వసూలు చేసిందని చెప్పారు. ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశామన్నారు. విశాఖలోని సృష్టి క్లినిక్ పై దాడులు చేసి కీలక డేటా సేకరించామన్నారు రష్మి పెరుమాళ్. సృష్టి క్లినిక్ ఈ హస్బెండ్ వైఫ్ కపుల్ క్లినిక్ వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రతని టెస్ట్ చేసిన తర్వాత IVF కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ చైల్డ్ వయా C-సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది. దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు.
ఒక 7 పర్సన్స్ని ఇప్పుడు ప్రెసెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్. సృష్టి హాస్పిటల్ను 2020లోనే సీజ్ చేశామన్నారు హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్. హాస్పిటల్ను గుట్టు చప్పుడు కాకుండా రన్ చేస్తున్నారని చెప్పారు. వేరే డాక్టర్తో సృష్టి క్లినిక్ రన్ చేస్తున్నారని, ఆమెకు నమ్రతతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ చేశామన్నారు వెంకట్. ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్నట్టు కిందకే వస్తుంది. సృష్టి సెంటర్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సిటీలో స్పర్మ్ సేకరించి అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లకు తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో నమ్రతతో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్లను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో 2 ల్యాబ్ టెక్నీషియన్లు సహా మరో 7గురికి మెడికల్ టెస్టులు పూర్తి చేశారు. నిందితులను మారేడుపల్లిలోని జడ్జి ఎదుట హాజరుపరిచారు గోపాలపురం పోలీసులు. నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. 7గురిని చెంచలగూడ జైలుకు తరలించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఎఫ్ఐఆర్లో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు. గత ఏడాది రాజస్థాన్కు చెందిన దంపతులు నమ్రతను సంప్రదించగా టెస్టుల కోసం 66,000 తీసుకున్నట్లు చెప్పారు. సరోగసి కోసం మొత్తం 30 లక్షలకు సృష్టి సెంటర్ ఒప్పందం చేసుకుందని తెలిపారు. 15 లక్షల నగదు, 15 లక్షల చెక్కులు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విడతల వారీగా దంపతులు నమ్రతకిచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సైన్స్, స్పేస్ రంగాల్లో భారత్ దూసుకుపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్కు కృషి చేస్తున్నామని చెప్పారు. విదేశాలకు రైల్వే ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రులు. యూకేతో స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందంతో మనకు మేలు జరుగుతుందని చెప్పారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల్లో దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు సెంట్రల్ మినిస్టర్స్. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఇందుకు నమో యాప్ను వాడుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత కొన్ని వారాలుగా స్పేస్, సైన్స్ రంగాల్లో భారత్ విజయాలు సాధిస్తోందని చెప్పారు. వ్యోమగామి శుభాంశు శుక్లా విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చారన్నారు. 124వ మన్ కీ బాత్లో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. మహారాష్ట్రలో 12 కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం సంతోషంగా ఉందని చెప్పారు. చోళుల కాలంలోని ఆర్థిక, సైనిక వ్యూహాలు వికసిత భారత్కు స్ఫూర్తినిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. రాజరాజ చోళుడు శక్తివంతమైన నావికా దళాన్ని నిర్మించాడని చెప్పారు. చోళ సామ్రాజ్యం భారతదేశానికి పురాతనమైన రోడ్ మ్యాప్ అన్నారు. తమిళనాడు అరియలూరులో చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అంతకుముందు గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. चोला साम्राज्य का इतिहास और विरासत ये भारत के वास्तविक सामर्थ्य का, ट्रू पोटेंशियल का उद्घोष है. ये भारत के उस सपने की प्रेरणा है जिसे लेकर आज हम विकसित भारत के लक्ष्य की ओर आगे बढ़ रहे हैं. గుజరాత్ దేశానికి ఎన్నో ఆలోచనలు, భావజాలాన్ని అందించిందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు కృషి చేశారని చెప్పారు. సమాజాన్ని మేల్కొల్పిన మహర్షి దయానంద సరస్వతి గుజరాత్లోనే పుట్టారన్నారు. यह गतिशक्ति विश्वविद्यालय सिर्फ एक शैक्षणिक संस्थान नहीं है. यह नाम ही अपने आप में एक विचार है, एक गति है, एक मिशन है. यह भारत को तेज, संगठित और समन्वित रूप से आगे बढ़ाने की राष्ट्रीय आकांक्षा को मूर्त रूप दे रहा है. यह विश्वविद्यालय अपने नाम की तरह ही गति और शक्ति दोनों का सजीव उदाहरण है. భారత ప్రయోజనాలే ముఖ్యంగా వ్యూహాత్మకంగా విదేశాలలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రధాని మోదీ 11 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని చెప్పారు. యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతదేశ బలాన్ని చూపిస్తోందన్నారు. 2027 నాటికి మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని చెప్పారు. And I think this UK-India comprehensive economic and trade agreement is the result
of the trust that Prime Minister Modi has earned across the world, because of which now we are negotiating and finalizing agreements with developed countries. రైల్వే రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మన దేశం నుంచి చాలా రైల్వే ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. గుజరాత్ వడోదరలో అల్స్టోమ్ కంపెనీ రైల్ కోచ్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు అశ్విని వైష్ణవ్. कई रेलवे के कंपोनेंट्स जैसे पूरे के पूरे मेट्रो कोचेस ऑस्ट्रेलिया कनाडा में एक्सपोर्ट हो रहे हैं, बोगीज यूके, सऊदी, फ्रांस और ऑस्ट्रेलिया को एक्सपोर्ट हो रही है, प्रपल्शन सिस्टम फ्रांस, मेक्सिको, रोमानिया, स्पेन, जर्मनी, इटली को एक्सपोर्ट हो रहे हैं. ओवरऑल जिस तरह से देश में रेलवे का डेवलपमेंट हो रहा है, साथ ही साथ प्रधानमंत्री जी का जो विजन है मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड. రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనన్నారు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది. 50 ఏళ్లుగా ఆ పార్టీ తన పద్ధతి మార్చుకోలేదని విమర్శించారు. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనం అవస్థలు పడుతున్నారు. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుజరాత్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అహ్మదాబాద్, సిద్పూర్ పట్టణాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లపై భారీగా వరద పారింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బనస్కంత జిల్లా జలదిగ్బంధమైంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్మదా నది ఉప్పొంగింది. ముంబై, పాల్ఘర్, థానే జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రాయ్గఢ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సోమవారం కూడా మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఒడిశాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. బైతరణి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కుండపోతగా వర్షం పడింది. పిప్రా నది ఉప్పొంగింది. దీంతో రామ్ఘాట్లో మోకాళ్ల లోతులో వరద ప్రవహించింది. ఉజ్జయినిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.